చాలామంది హౌస్ వైఫ్స్ కానివ్వండి, మీరు చెప్పినట్టుగా విద్యార్థులు కానివ్వండి, తర్వాత మధ్య వయస్కులు 40+లో ఉన్న వాళ్ళు కానివ్వండి, కష్టాలు బాధల్ని తొలగించుకునేటువంటి మార్గం ఏంటి? ఇది ఒక వాళ్ళకి ఏంటంటే జీవితంలో ప్రతి స్టేజ్లోనూ కూడా ఎక్కడో డే టు డే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక ఛాలెంజ్ ఎదురవుతూ ఉంటుంది. దాన్ని మనం ఛాలెంజ్ అంటామా లేకపోతే కష్టం అంటామా, అది ఎలా అంటాం అనేది మీరు చెప్పినట్టు వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. సో వీటిని తొలగించుకునేటువంటి మార్గం ఏంటి? ఇదే మార్గం. ఇప్పుడు నేను ఏదైతే ప్రిన్సిపల్ చెప్పానో ఆ పవర్ ప్రిన్సిపల్ని వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి. రెండవది, గుర్తుపెట్టుకోవాల్సిన వాటిని మర్చిపోవాల్సిన వాటిని గుర్తుపెట్టుకోవడం చేయొద్దు. అంటే ఆ లైఫ్లో ప్రయారిటీస్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనము ఎప్పుడైనా కూడా ఒక సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య వేరే వాళ్ళకు కూడా ఉంటుంది కదా, మరి వేరే వాళ్ళు పరిష్కారం చేసినప్పుడు మనం ఎందుకు చేయట్లేదు అంటే ఇక్కడ సమస్య అనేటటువంటి సమస్యలో లేదు, వ్యక్తిలో ఉంది. సమస్యను ఎదుర్కొనేటటువంటి కోణంలో ఉందన్నమాట. ఆ సమస్యను ఎదుర్కొనే కోణాన్ని కనుక మార్చుకుంటే ఆటోమేటిక్గా పరిష్కారం లభిస్తుంది. దృష్టికోణం మార్చుకోవాలి. యథా దృష్టి తథా సృష్టి అన్నారు. సో దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం దృష్టిని బట్టే పరిష్కారం కూడా ఉంటుందన్నమాట. అదే అంటే మనం ఏమిస్తే మనం ఎలా చూస్తే ఈ ప్రపంచం అలాగనే కనబడుతుంది అంటారు. అవునండి. మన దృష్టికోణం దాన్ని బట్టే మనకి కనబడుతుంది, దాన్ని బట్టే మనకు హ్యాపీనెస్ కానీ సోరోనెస్ కానీ ఉంటుందని చెప్తారు. అవునండి. ఇప్పుడు మనము పెద్ద పెద్ద బండరాళ్ళను, ఇప్పుడు ఒక కొండ ఉందండి, దాన్ని తట్టుకొని మనం పడిపోం. ఒక చిన్న గులకరాయిని తట్టుకొని పడిపోతాం. మహా సమస్యల వల్ల మనిషి పడిపోడు. చిన్న చిన్న సమస్యల వల్ల మనిషి పడిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేసుకోకుండా చిన్న చిన్న సమస్యల పట్ల జాగ్రత్తగా కనుక స్పందిస్తే పెద్ద సమస్యను మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది కేవలం ఆలోచన విధానంలో మెచ్యూరిటీని పెంచుకోవడం, పరిష్కార మార్గాలు తెలిసి ఉండి కూడా ఆచరించడంలో విఫలమవడం వల్ల మాత్రమే సమస్య కొనసాగుతుంది తప్ప ఈ పవర్ ప్రిన్సిపల్ ఇంప్లిమెంట్ చేసి ఎక్కువ కాలం కొనసాగించకుండా కనుక చేస్తే సమస్య నుంచి బయటపడి హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చాలామంది ఇప్పుడు మన సమాజంలో ఇది అందరికీ వర్తిస్తుంది. అది ఇంట్లో ఉండేటువంటి హౌస్ వైఫ్స్ కావచ్చు, క్లాసులో అయితే విద్యార్థి కావచ్చు, ఒక ఆఫీస్లో పనిచేసే ఒక వ్యక్తి కావచ్చు, ఐడెంటిటీ క్రైసిస్ అనేది కూడా ఉంటుంది. అవునండి. అంటే చుట్టూ ఉన్నటువంటి సమాజం కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే మనల్ని గుర్తించడం లేదు అనేటువంటి ఇది కూడా ఒక విధంగా ఆనందంగా ఉండకపోవడానికి కారణం అవుతూ ఉంటుంది. అవునండి. ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్ అంటే ప్రపంచంలో మనకు ఉండేటటువంటి వేలిముద్ర వేరే వాళ్ళకి లేదు. అలాంటప్పుడు వాళ్ళకు ఉండే ఐడెంటిటీ మనకు ఎలా ఉంటుంది? మనిషిని పోలిన మనిషి ఉంటాడు కానీ ప్రతిభను పోలిన ప్రతిభ ఉండకపోవచ్చు. మనకు సేమ్ ఐడెంటిటీ వేరే వాళ్ళకు ఉన్న ఐడెంటిటీ మనకు రావాలనుకోవడం హాస్యాస్పదం. ముందు ఈ ఫండమెంటల్ రూల్ని గుర్తుపెట్టుకోండి. సృష్టి యొక్క రహస్యమేది. నీకు ఉండేటటువంటి వేలిముద్ర వేరే వాళ్ళకు లేనప్పుడు వాళ్ళకు ఉండేటటువంటి ఐడెంటిటీ నీకెలా వస్తుంది? రాదు, వచ్చేటటువంటి అవకాశం లేదు. నీకు అంతగా కావాలి అనుకుంటే నీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీని నీవు తెచ్చుకోగలిగితే కనుక అంతకంటే గొప్ప స్థాయికి నువ్వు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరమైన విషయం గురించి ఎక్కువగా ఆలోచించకుండా నీకున్నటువంటి స్కిల్స్ పట్ల, నీకున్నటువంటి ఆలోచన పట్ల మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకుంటే చాలు. ఇది అనవసరమైన వృధా ప్రయాస అవసరం లేదు. చాలా వరకు ఓవరాల్గా ఎంతసేపు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఒక పాయింట్ కామన్గా ఏం కనబడుతుందంటే నెగిటివ్ యాటిట్యూడ్కి, నెగటివ్ థాట్స్కు దూరంగా ఉండగలిగితే చాలా వరకు సగం వరకు సమస్యను మనం జయించినట్టుగానే భావించినట్టుగా కనబడుతుంది. అవునండి. ఈ నెగిటివ్ థాట్స్ను దూరంగా ఉంచాలంటే ఎలాంటి సాధన చేయాలి? నెగిటివ్ థాట్స్ని దూరంగా ఉంచాలంటే ఒకటి మెడిటేషన్ చేయడము, యోగా చేయడము, పాజిటివ్ థింకింగ్ని అలవర్చుకోవడము, హాస్యపు అంటే మనం ఆనందాన్ని ఎంజాయ్ చేయడము. చాలామంది జోక్ వేసినా కూడా దాని గురించి నవ్వకపోవడం చూస్తూ ఉంటారు. మనం మిలిటరీలో చూస్తాం, ఒక జోక్ ఉందన్నమాట. వాడు జోక్ వేసిన తర్వాత కమాండర్ లాఫ్ అంటేనే నవ్వుతాడనమాట. కొన్నింటికి రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకు రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవడం? ఆఫీస్లోనో ఎక్కడోనో మనం ప్రొఫెషనల్గా ఉండొచ్చు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా అలా ఉండాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఎక్కడెక్కడ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అక్కడ ఉండి, ఎక్కడ లేని దగ్గర ఫ్రీగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక క్యారెట్, ఒక ఎగ్, తర్వాత కాఫీ గింజలు, 3 పదార్థాలు ఉన్నాయి అనుకుందాం. కొన్ని క్యారెట్స్ ఉన్నాయి, కొన్ని ఎగ్స్ ఉన్నాయి, కొన్ని కాఫీ గింజలు ఉన్నాయి. ఈ మూడింటిని కనుక వేరువేరు పాత్రల్లో కనుక నీటిలో వేసి వేడి చేస్తే ఎగ్ గట్టిపడుతుంది, లోపల ఉండేటటువంటి ద్రవ పదార్థం గట్టిపడుతుంది, క్యారెట్స్ మెత్తపడతాయి, కాఫీ గింజల నుంచి కాఫీ రసం బయటకు వస్తుంది. 3 వేరువేరు పదార్థాలు, మూడింటికి ఒకే విధమైనటువంటి ప్రాబ్లమ్ని మనం ఇచ్చాం. అంటే నీటిలో వేసి వేడి చేయడం.
కానీ మూడు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్పందించింది. చర్య ప్రతిచర్య వేరుగా ఉంది. చర్య ఒకటే కానీ ప్రతిచర్య మారింది. ఇక్కడ గుడ్లు గడ్డిపడ్డాయి, క్యారెట్స్ మెత్తపడ్డాయి, కాఫీ గింజల నుంచి అద్భుతమైనటువంటి సువాసననిచ్చేటటువంటి రసం బయటకు వచ్చింది. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ని మనం లైఫ్కి కనుక అప్లై చేసినట్టయితే సమస్య ఒకటే, ఇక్కడ వ్యక్తులు విభిన్నంగా స్పందిస్తారు అన్నదానికి ఉదాహరణ అనమాట. ఏ సమస్యకు ఏ విధంగా స్పందించాలి అన్న మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటే మనకు చాలు. ఒక చిన్న ఉదాహరణతో నేను ముగిస్తాను. ఒకసారి ఒక యువకుడు ఏదో సమస్యలు వచ్చేసి ఆ రోజు ఉండేటటువంటి అటవీ ప్రాంతంలో ఉండేటటువంటి ఆ గురుకులంలో ఉండేటటువంటి ఆ నదిలో దూకేస్తాడు చనిపోదామని చెప్పేసి. అప్పుడు అక్కడ ఉండేటటువంటి విద్యార్థులు అతన్ని సేవ్ చేసి గురుగారి దగ్గర తీసుకొస్తారు. గురుగారు ఇలా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంటే మేము సేవ్ చేశామని చెప్తారు. ఓహో అని చెప్పేసి ముందు కొద్దిసేపు కూర్చోమని చెప్పేసి, అది శీతాకాలం, అద్భుతంగా చెట్టు మీద పండినటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి సీతాఫలాలు తనకిచ్చి, గురుగారు నేను 4-5 రోజుల నుంచి ఏం తినలేదు, కష్టాలకు కన్నీళ్లకు నేను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను, తినడానికి తిండి లేని పరిస్థితిలో వచ్చాను కాబట్టి ఈ విధమైనటువంటి ప్రయత్నం చేశాను అని అంటాడు. ముందు ఇవి నువ్వు తిను, ఈ సీతాఫలాలు తిను, తర్వాత నేను వచ్చి మాట్లాడతాను. ఒక 4 అద్భుతమైనటువంటి సీతాఫలాలను, చెట్టు మీద పండినటువంటి ఫలాలను ఇచ్చేసి లోపలికి వెళ్ళి కొద్దిసేపటి తర్వాత బయటకు వస్తాడు. ఆబగా తినేస్తాడు ఈ అబ్బాయి. అక్కడ గింజలన్నీ పడేసి ఉంటాయి. అదేంటి గింజలు పడేసావేంటి, తినలేదని అంటాడు. అదేంటి గురుగారు గింజల్ని కూడా తినాలా అంటాడు. అప్పుడు చెప్తాడు, ఏ విధంగా అయితే గింజలను తీసేసి పండు యొక్క రుచిని ఆస్వాదించావో అదేవిధంగా కష్టాల్ని తొలగించుకుంటూ జీవితాన్ని ఆస్వాదించాలి అని చెప్తాడనమాట. ప్రాబ్లమ్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ బట్ సఫరింగ్ ఈజ్ ఆప్షనల్. కష్టాలు కన్నీళ్ళు ప్రతి వ్యక్తికి ఉంటాయి. అబ్దుల్ కలాంకైనా ఉంటాయి, అప్పల రాజుకైనా ఉంటాయి, అండమాన్లో అయినా ఉంటాయి, అమెరికాలో అయినా ఉంటాయి. మనం ప్రతిస్పందించేటటువంటి కోరాన్ని కనుక మార్చుకున్నట్లయితే తప్పకుండా మనం ఆనందంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. చాలా చక్కని విషయాలు చెప్పారు భాస్కర్ గుప్తా గారు. ఆనందంగా ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ విషయాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమం. వచ్చే ఎపిసోడ్లో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.